చంద్రబాబు గారిని ఈ దఫా ఖచ్చితంగా అభినందించాల్సిన అంశం ఏంటంటే మంత్రులు స్వేచ్ఛాయుతంగా మాట్లాడుతున్నారు. ఇదే స్వేచ్ఛ కొనసాగడం అవసరం. అది కూడా సాధారణంగా ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా మంత్రులు స్వేచ్ఛగా మాట్లాడారు. ఏది రాజకీయ విమర్శలు అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, లేకపోతే కనుక బొత్స సత్యనారాయణ, ఇట్లా వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం సీరియస్గా బహిరంగంగా మీడియాతో మాట్లాడింది. కానీ ఇవన్నీ కూడా అవతల ఉన్నటువంటి రాజకీయ పార్టీ గురించి, తెలుగుదేశం గురించి తప్పించి, లేదా చంద్రబాబు గురించిన వీళ్ళ గురించిన విమర్శలు తప్పించి తమ శాఖల గురించి స్వేచ్ఛగా మాట్లాడినటువంటిది లేదు, నిర్ణయాలు తీసుకున్నది లేదు. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలలో స్వతంత్ర నిర్ణయాలు అన్నది మంత్రులకి అనుమతించబడవు. అందువలన కేవలం పైకి నామకే వాస్తే ఉన్నా కూడా ఇది ఒక్క పెద్దిరెడ్డి తప్పించి ఇంకెవరు స్వేచ్ఛగా తమ శాఖ వాడినట్లేదు. ఆయన అసలు మాట్లాడేవాళ్ళు కాదు. బొత్స సత్యనారాయణ శాఖలో మ్యాక్సిమం స్వేచ్ఛ ఉంది, కానీ ఆయన దాన్ని బహిరంగ పరిచినటువంటి దాఖలాలు తక్కువ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకటే నాదెళ్ల మనోహర్ రెడ్డినేమో గోడౌన్స్ పరిశీలించి వచ్చారు, అది నెంబర్ 1 స్వేచ్ఛగా చేశారు. సత్యకుమార్ యాదవ్ వెళ్ళినేమో హాస్పిటళ్ళు తనిఖీలు ఇవి చేసి వచ్చారు, నెంబర్ 2. అనిత హోంశాఖకి సంబంధించి ఏదైతే ఈ గంజాయి వీటన్నిటి మీద చర్య తీసుకుంటాం, అలాగే ఘర్షణలు జరగకుండా చూస్తాం, ఇట్లాంటి బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే మన పయ్యావుల కేసు వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితికి సంబంధించి, సరే ఆయన ఇంకా పూర్తి ఆర్థిక శాఖకు సంబంధించి డెసిషన్స్ ఏం చెప్తారో చూడాలి. ప్రస్తుతం ఆయన స్వేచ్ఛగానే మాట్లాడుతున్నాడు. ఈ స్వేచ్ఛ కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికి చాలా మంచిది.